ఏంటి కోహ్లీ అన్న మ్యాచ్ ఓడిపోయాం మన హోమ్ గ్రౌండ్ లో 170 కొట్టాం. నా క్యాప్టెన్సీలో ఫస్ట్ మనం ఓడిపోవడం ఇది పట్టుతారు. మనం 170 కొట్టాం. మన బ్యాటింగ్ ఏంటి కనుక ఇంకొక 30-40 రన్లు కనుక ఎక్స్ట్రా పెట్టుంటే ఆ జీటీని అయితే మనం ఈజీగా ఓడించేవాళ్ళు. అవును కోహ్లీ, నా 54 రన్స్ కూడా వేస్ట్ అయిపోయింది. ఆ బట్లర్ సుదర్శన్ కలిసి టార్గెట్ అయితే చాలా అంటే చాలా ఈజీగా కంప్లీట్ చేస్తారు. గిల్లు చూసావు కదా, నువ్వు అవుట్ అయిపోయినా కూడా నేను సాయి సుదర్శన్ కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చాం. అరే బట్లర్ బాయ్, నేను కూడా 36 బంతులు 49 కొట్టాను. అయినా బట్లర్ అన్నా నువ్వైతే అదర్ కొట్టేస్తావు. 73 నాట్ అవుట్. సాయి సుదర్శన్ తో కలిసి మన విక్టరీని చాలా అంటే చాలా సింపుల్ గా చేస్తావు. అయినా కోహ్లీ అన్న మనం ఎక్కడ ఓడిపోయామంటావు. అసలు వికెట్లు మనం ఎలా పడిపోయినా అంతా సిరాజే చేశాడు రా. సిరాజ్ చూసావు కదా ఎన్ని వికెట్లు తీసాడు. మనకి రన్లు ఇవ్వలేదు, వికెట్లు తీసాడు. సిరాజ్ ఏంట్రా అలా వేసావు బౌలింగ్ మా టీం మీద చెప్పమంటావు కోహ్లీ అన్న. నన్ను వదిలేసుకున్నారు కదా, అందుకే నా వాల్యూ అంటే ఏంటో ఆర్సీబీకి చూపిద్దామని నా బెస్ట్ అంతా కలిసి ఈ మ్యాచ్ లో వేసాను. నా కెప్టెన్ నేనైతే ఈ మ్యాచ్ అయితే అస్సలు మర్చిపోను. ఎందుక ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ఓడించినందుక కదా కెప్టెన్ నాకు ద గ్రేట్ విరాట్ కోహ్లీ వికెట్ అయితే వచ్చింది. అయినా జితేష్ శర్మ అలా అవుట్ అయిపోయాడు. అప్పటిదాకా బాగానే ఆడుతున్నావు కదా, నువ్వు ఉన్నావు కదా, ఇంకా బాగా ఎక్కువ స్కోర్ వస్తుంది కదా అనుకున్నాను. నేను చెప్పమంటా పడేదారు మన టాప్ 4 అయితే పెద్ద రన్స్ అయితే కాంట్రిబ్యూట్ చేయలేదు. నేను కూడా బాగానే ఆడాను కానీ ఇంకా రన్స్ ఎక్కువ పెంచుదామని వాటికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాను. అయినా భువి ఏమన్నా బౌలింగ్ వేసావా? మన ఆర్సీబీ బౌలర్లు అన్ని ఇచ్చేస్తున్నారు కానీ నువ్వు మాత్రం బౌలింగ్ అయితే అదరగొట్టేసావు. ఆపోజిట్ కెప్టెన్ సుమ్మన్ గిల్ వికెట్ అయితే తీసావు. అలాగే నీ ఎకానమీ కూడా 5.75 అయితే ఉంది. నువ్వే కొంచెం తక్కువ రన్స్ అయితే ఇచ్చావు. ఇంకా ఈసారి హెజిల్వుడ్ కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేస్తుంటే మ్యాచ్ అయితే కొంచెం చివరి దాకా తెచ్చేవాళ్ళు. డేవిడ్ ఏంటి ఇక్కడ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆ బౌలింగ్ నన్ను 6 కొడతావా? నేనేం చేశాను నీకు? రషీద్ బాయ్, ఈ టీమ్ డేవిడ్ పవర్ అంటే ఏంటో చూసావు కదా, నీ బౌలింగ్ లో 6 కొట్టాను. అరే ప్రసీద్ ఏమన్నా ఇస్తాయో బౌలింగ్ 3 ఓవర్లకు 10 రన్లు ఇచ్చిన లాస్ట్ ఓవర్ అయితే అన్ని రన్లు ఇచ్చావు. గిల్లు లాస్ట్ ఓవర్ అంటే డేవిడ్ గడు కొడేహాడు. నేను లాస్ట్ బాల్ కి వికెట్ తీస్తాను కదా టీమ్ డేవిడ్ 4-6 కొడేద్దారు. ఓకే బాయ్స్, మన హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అంటే అది అలా అయిపోయింది. నెక్స్ట్ ముంబై హోమ్ గ్రౌండ్ లో ఓడించాలి. అందరూ ఏ పని ప్రాక్టీస్